వరంగల్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ దంపతుల తీరును మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు ఓరుగల్లు నేతలు. సొంత పార్టీ నేతలపైనే కొండా మురళి మంత్రి విమర్శలు చేయటంపై నటరాజన్తో చర్చలు జరిపారు. అవసరమైతే వరంగల్ పంచాయతీపై ఢిల్లీకి వెళ్లేందుకు అయినా సిద్ధమని వరంగల్ నేతలు వివరించారు. వరంగల్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ దంపతుల తీరును మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు ఓరుగల్లు నేతలు. సొంత పార్టీ నేతలపైనే కొండా మురళి మంత్రి విమర్శలు చేయడంపై నటరాజన్తో చర్చలు జరిపారు. అవసరమైతే వరంగల్ పంచాయతీపై ఢిల్లీకి వెళ్లేందుకు అయినా సిద్ధమని వరంగల్ నేతలు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ వరంగల్ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే హరి, వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గపోరు అనేది తారస్థాయికి చేరుకుంది. ఇది వరకు ఒకరిపై ఒకరు విభేదాలు అనేది ఒకరిపై ఒకరు చేసుకునేవారు. అది ఒకరితో ఒకరు పాటు ఉండేది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీరావు బహిర్గతంగానే కాంగ్రెస్ నాయకులపై విమర్శలు స్పందించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏదైనా ఉంటే ఇంటి పోరు ఉంటే మనం చర్చించుకోవాలి, కానీ రోడ్డు పైన పడద్దు అని చెప్పేసి ఆ రోజే చర్చించుకున్నారు. ఇలాంటి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఈ కొండ మురళి కొండ సురేఖ దంపతులు చేస్తున్నారు. మేమేమో పార్టీని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల్లో మనం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తున్నాము. కానీ కొండమురళి దంపతులు మాత్రం పార్టీని మొత్తం రోడ్డును పడేస్తున్నారు అనేది వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొండ మురళి కొండ సురేఖ దంపతుల పైన ఏఐసీసీ నేతలకు ఇటు రాష్ట్ర నాయకులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో హైదరాబాద్ వస్తున్న మీనాక్షి నటరాజన్కు కలిసేందుకు ఈ రోజు హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం ఉంది. ఈ రోజు కలిసి కొండ సురేఖ కొండ మురళిపై వారిపైన వినతి పత్రం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.